మైక్. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద RS4U ఛానల్. ఈరోజు క్లైమేట్ అయితే మాకు వాయుగుండం అయితే చెప్పారు. సో చినుకులు పడుతూ ఉన్నాయి, ఆ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు ఫస్ట్ ఒక వీడియో పెట్టాను, మన స్టూడియో వర్క్స్ అది ఇదని. సో దాన్ని కంటిన్యూషన్గా ఈ వీడియో అనమాట. కాకపోతే ఇది లాంగ్ వీడియో, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు నా రూమ్ అనేది ఫుల్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. బట్ ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను అనమాట. చూడండి, నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి, ఇదేనండి మన రూమ్. వచ్చేసరికి మెట్ల కింద ఉంటుంది అనమాట చిన్నగా. జస్ట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ రెయిన్ పడ్డప్పుడు ఇదిగండి ఇక్కడ కూడా కొంచెం తడిచే అవకాశం అయితే ఉంటుంది మనకి. అట్లా కాకుండా కొంచెం డోర్ అయితే ఇదైతే చేస్తాను. సో ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది, కాకపోతే అది నాకు నచ్చలేదు. సో అది కూడా తీసేసి వేరేదైతే పెట్టిస్తాను. ఇంకా ఈ వాల్స్కి మొత్తం వచ్చేసరికి కలరింగ్ వచ్చేస్తుంది అనమాట. మనం వీడియోస్ చేసేది ఇక్కడ కూర్చొని కాబట్టి, సో ఇక్కడ మనకి వెనక కొన్ని లేయర్స్ అయితే వస్తాయి అనమాట, కలర్ లేయర్స్ అనేవి. ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి కదా స్టిక్కర్స్, వాల్ స్టిక్కర్స్ అని. మంచి కలర్ చూసుకొని దానికి స్టిక్ అయితే చేస్తాను. సో ఇక్కడ ఏమైనా మన ఐటమ్స్ అయితే కావాల్సినవి ఇక్కడే పెడతాను అనమాట. ఇదిగోండి మన మైక్ బాక్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇటు చిన్న విండో ఉంటుంది, దాన్ని కూడా మ్యాక్సిమం క్లోజ్ చేయాలి, ఎందుకంటే సౌండ్స్ వస్తాయి కాబట్టి బయట నుండి. మ్యాక్సిమం దాన్ని కూడా క్లోజ్ చేయించేస్తాను. ఇక మన సెటప్ అనమాట చిన్నదే, బట్ ఏం చేయలేం మరి. ఇప్పుడే స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి కొంచెం చిన్నవి కొనుక్కున్నాను. రింగ్ లైట్ అనమాట, లైట్ ఫేస్కి లైట్ కావాలి కాబట్టి. ఇక్కడ ఇది వచ్చేసరికి ఐప్యాడ్, మామూలుగా ఏదైనా మూవీస్ రివ్యూస్ చేసుకుంటే ఆ ట్రైలర్స్ చూడటానికి దానికి ఐప్యాడ్కి హోల్డర్ అనమాట. ఇక ఇది వచ్చేసరికి ట్రైపాడ్ మొబైల్ హోల్డర్. ఇక దాని మీద పెట్టి ఇక్కడ ఐప్యాడ్ పెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మనకి చెత్త చెదారం మొత్తం ఈ రూమ్లోనే ఉంటాయి అనమాట. ఇది చీపుర్లు, ముగ్గు, ఇట్లాంటి ముగ్గేస్తారు కదా అట్లాంటి కలర్ బాక్సెస్, ఇక మన షూస్, ఇవన్నీ చెత్త కాగితాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే మనం ఈ రూమ్ని ఎంత పర్ఫెక్ట్గా రెడీ చేయగలం, ఎంత ప్రొఫెషనల్గా చేయగలం అనేదే ఇక్కడ టాస్క్ అనమాట. నేనైతే మ్యాక్సిమం మంచిగా చేసుకుందామని అనుకుంటున్నాను. కొన్ని రోజుల్లో డోర్ కూడా పెట్టిస్తాను. డోర్ పెట్టించి మొత్తం పెయింట్ వేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి ఇట్లా వైట్ కాకుండా వేరే కలర్, మంచి నచ్చిన కలర్ ఒకటి వాల్ స్టిక్కర్స్ అంటించి కింద ఒక లైట్ పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్ లైట్, ఫేషియల్ లైట్ ఒకటి పెట్టుకొని మంచిగా ఒక ప్రొఫెషనల్ లుక్లో రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి తగ్గ ప్రయత్నం కూడా చేస్తున్నాను. సో మీరు కూడా చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా అయితే కొంటున్నాను. అవి వచ్చిన తర్వాత మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.